హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు అయితే దోసకాయ చట్నీ చేస్తున్నా. దోసకాయలు తీసుకొని దోసకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫస్ట్ మనం బాయిల్ చేసుకుందామండి. గిన్నెలో వేసుకొని చూసారు కదా, ఇలా గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని ఫస్ట్ కొద్దిసేపు బాయిల్ చేసుకుందామండి. స్టవ్ ముట్టిద్దాం. ఇప్పుడు దోసకాయ చట్నీలోకి ఏం కావాలో చూద్దాం. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొన్ని పల్లీలు. ముందు కొన్ని పల్లీలు వేయించుకుందామండి. చూసారు కదా, పల్లీలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. గిన్నెలోకి తీసుకుందాం. బౌల్లోకి అయితే తీసుకున్నానండి పల్లీలు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి పల్లీలు మనం పచ్చిమిర్చి వేయించుకుందామండి. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు కూడా వేసేద్దాం. అలాగే టమాటాలు కూడా కలిపి వేయించేసుకుందాం. పచ్చిమిర్చి వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దోసకాయలు ఉడికిపోయాయేమో చూద్దామండి. చూసారు కదా, దోసకాయలు అయితే ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అదే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రెండు కూడా కొద్దిసేపు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. చూసారు కదా, ఉడికిన దోసకాయల్ని అందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇవి చల్లారిపోయాక జార్లో వేసుకుందాం. చూసారు కదండి, మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి ప్లస్ దోసకాయ ముక్కలు, అలాగే పల్లీలు కూడా వేసుకుందాం. ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో వేడి అన్నంలోకి బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.